రాజేంద్ర జక్కల్. ఆయన రాసిన ఒక లెటరు మన ఇండియానే ఒక ఇండియాని ఒక షేక్ చేసింది అంటారు. ఆయన రాసిన ఒక లెటరు. నిజానికి ఆయన ఒక హంతకుడు, దుర్మార్గుడు, దుష్టుడు, కిరాతకుడు. ఆయన గురించి మనము మాట్లాడడానికి కూడా మనకు అసలు భయమేస్తుంది అనమాట. అంత కిరాతకుడు. సంవత్సరాలు పోలీసులు ఎంతో ఎతికి 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 ఎక్కడో ఒక్కసారి దొరికేశాడు. ఆయన దొరికినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉంటుంది కదా, ఆ కోర్టులో ఆయనకి మరణశిక్ష విధించారు. ఆయన ఏం చేసినాడు, సుప్రీంకోర్టుకి మళ్ళీ దాఖలు అప్లై చేసినారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా క్షమాభిక్ష పెట్టలేదు. అని నువ్వు రూత్లెస్ మర్డర్స్ చేసినావు, ఎన్నో చేసినావు, అంత చేసినావు కాబట్టి నీకు క్షమాపణ అనేది లేదు అని హైకోర్టు తీర్పిచ్చినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ దాఖలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు క్షమాభిక్ష అనేది పెట్టలేదు. ఆయన అక్కడ కూడా ఉరిశిక్ష అనేది విధించారు. లోకంలో ఉన్నవారైతే నన్ను క్షమించట్లేదు, నాకు మరణం తప్పకుండా వాళ్ళు విధించేశారు. మరి నాకు ఎట్లా అనేది ఆయనలో ఉన్న ఆత్మ అనేది ఒక ఘోషకు వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రేమించట్లేదు, నాకు ఇట్లా ఉంది అంటే నేను చనిపోయినా కూడా ఎలా ఉంటుంది నా పరిస్థితి అని ఆయన వేదన పడుతున్నప్పుడు యేసు ప్రభువుని గురించి ఒక అతను ఆయనకి చెప్పినప్పుడు మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మకు రక్షణ కావాలి అంటే నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళి నీ యొక్క పాపములను ఒప్పుకొని ఆయన నీకు లోక రక్షకుడు, ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు ఆ సిలువ ద్వారా ఆ యొక్క యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నీ పాపములన్నీ కడగబడి నీ ఆత్మకు రక్షణ వస్తుంది అని ఆయనకు ఒకరు చెప్పారంట. చెప్పినప్పుడు ఆయన ఆ జైల్లో ఉన్నప్పుడు ఇంకా ఒక 2 డేస్లో ఆయనకి ఉరిశిక్ష విధించబోతున్నారు. అప్పుడు ఆయన ఒక లెటర్ రాశారంట. ఆ లెటర్, నీ చివరి కోరిక ఏంటంటే ఆ లెటర్ని మీరు అందరికీ తెలియజేయండి. నాకు మీరు చేసే ఒక్క గొప్ప కార్యం ఏంటంటే చివరి నా యొక్క కోరిక ఏంటంటే ఆ యొక్క లెటర్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయండి అన్నప్పుడు ఆ లెటర్ చూసి అందరూ అవాక్కయ్యారంట. ఏమని, నేను నా శరీరం చనిపోవచ్చు కానీ నేను యేసుక్రీస్తుని ప్రభుని తెలుసుకుని నేను అంగీకరించి ఉన్నాను. నా ఆత్మ తప్పకుండా ఆ యొక్క దేవుడు యేసు ప్రభు వారు అంగీకరించి నా ఆత్మను ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటారు. ఆయన యొక్క లెటర్ రాసినప్పుడు అందరూ కూడా అవాక్కయ్యారంట. క్షమాపణ మీరెవ్వరు ఇవ్వలేదు, మీరెవ్వరు ఇవ్వకపోవచ్చు కానీ యేసు ప్రభు వారు క్షమాపణ ఇస్తారు. ద్వారా ఎంతో మంది దొంగలు, ఎంతో మంది జనాలు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఉన్నారంట. క్షమాపణ మీరెవ్వరు ఇవ్వలేదు, మీరెవ్వరు ఇవ్వకపోవచ్చు కానీ యేసు ప్రభు వారు క్షమాపణ ఇస్తారు. నాలాంటి వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నారు.